అనగనగా సిద్ధాపురం అనే ఒక గ్రామము ఉండేది. ఆ గ్రామానికి చివరన జలధార నదీ తీరంలో వంతెన దాటగానే ఒక చిన్న గుడిసె ఇల్లు ఉండేది. అందులో బక్కపాటి దేహము కలిగిన ఆదిత్యుడు అనే రైతు ఉండేవాడు. ఆదిత్యుడు చాలా పేదరికంలో ఉన్నా అడిగినవారికి లేదనకుండా సహాయం చేసేవాడు. రోజు అంత కష్టపడి సంపాదించినవి ధన ధర్మాలకే సరిపోయేది. పశుపక్షులపై చాలా ప్రేమ ఇంకా దయ హృదయము కలిగినవాడు. అతని ఇల్లు గ్రామానికి చివరన అవడం వలన అడవిలో ఉన్న కురుముగాల భయం కూడా ఉండేది. అది వర్షాకాలం అవడం వలన చిరుజల్లుగా మొదలైన వర్షము ఒక్కసారిగా పెనుముప్పుగా మారింది. ఆదిత్యుడి గుడిసె కూడా వరదలో మునిగిపోయింది. దానితో ఆదిత్యుడు ఇలా అనుకుంటాడు. అయ్యో, నేను ఇష్టంగా కట్టుకున్న నా గుడిసె నీళ్లలో మునిగిపోయిందే. తల్లి కడుపులో పెట్టుకుని కాపాడినట్టుగా నన్ను ఎండల నుండి, వానల నుండి, క్రూర మృగాల నుండి కాపాడిందే. ఇక ఈ రోజుతో నాకు ఈ ఇంటితో రుణం తీరిపోయింది. నేను గ్రామంలోకి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక వంతెన కూడా జలధారా నది పొంగడం వల్ల మునిగిపోయింది. ఇక ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నానే. అడవిలో మధ్యలో ఉన్న ఆ కొండపైన ఒక గుహ ఉంది అని అందరూ అంటుండగా విన్నా. ఆదిత్యుడు అలా అనుకుంటూ అడవివైపు త్వరగా అడుగులు వేయడం ప్రారంభించాడు. చాలా దూరము నడిచాక అలసటగా అనిపించి ఒక పంతంలో ఆగి సేదతీరుతుండగా తనకు కొంచెం దూరములో చాలా పెద్దగా శబ్దాలు వినిపించాయి. తిరిగి చూడగా ఏమీ కనిపించలేదు. కొద్దిసేపటికి మళ్ళీ వినిపించింది. ఏంటి, ఏదో పెద్దగా శబ్దాలు వినిపిస్తున్నాయి, కాని చూస్తే ఏం కనిపించడంలే. కొంచెము ముందుకు వెళ్ళి చూద్దాం. అలా అనుకుంటూ ముందుకు వెళ్లి ఒక్కసారిగా నడవడం ఆపేశాడు. ఆదిత్యుడు సరిగ్గా చూడగానే అక్కడ ఒక 40 అడుగులు ఉన్న భారీ సర్పము కనిపించింది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అది నెమ్మదిగా కదులుతూ తన వైపు రావడం గమనించిన ఆదిత్యుడు, అమ్మో, అది నా వైపే కదులుతూ నెమ్మదిగా వస్తుంది. ఒక్కసారిగా ఒక్క భారీ ఏనుగును కూడా తినేసేంత పెద్దగా ఉంది. ఇక దానికి నేను ఏదైనా చెట్టుపక్కన శబ్దం చేయకుండా దాక్కుందా. వర్షము పడుతుంది కాబట్టి నా వాసన పసికట్టదు అనే అనుకుంటున్నా. అలా అనుకోని ఒక చెట్టు పక్కన దాక్కున్నాడు ఆదిత్యుడు. ఆ దేవుడి దయవల్ల ఆదిత్యుడు ఊహించినట్టుగానే ఈ వర్షంలో ఆ భారీ సర్పము వాసనని పసికట్టాలెదు. అది ఒక వైపు నుండి వెళ్ళిపోగానే త్వరగా అడవిలోకి ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఇంకా ఎన్ని చూడాలో ఈ అడవిలో అని అనుకుంటూ పరిగెత్తాడు ఆదిత్యుడు. ఇంకా ఆదిత్యుడు అడవి లోపల ఎన్ని అపాయాలను ఎదుర్కొన్నాడు. చివరికి ఏం జరిగింది మిస్ అవ్వకుండా చూడండి. ఆదిత్యుడి కర్మ ఫలం ఎపిసోడ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.